ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदं तमुपास्महे। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. భగవద్గీతలోని శ్లోకాల యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి సంకల్పించుకున్నాం కదా. అయితే భగవద్గీతలోని విషయాన్ని ఇంకొంచెం విశ్లేషంగా తెలుసుకుందాము. భగవద్గీత మనకి ధర్మాన్ని బోధిస్తుంది. అదేవిధంగా భగవద్గీతలోని మొదటి శ్లోకం కూడా ధర్మంతో మొదలవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. క్షేత్రం అనగా స్థలము, శరీరము, దేవాలయము, ఇలా చాలా అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మొదటి శ్లోకంలో ధర్మక్షేత్రం, క్షేత్రం అనగా స్థలము అనే అర్థం వస్తుంది. ధర్మక్షేత్రే అనగా ధర్మబద్ధమైన క్షేత్రము. కురుక్షేత్రే అనగా కురు మహారాజు పరిపాలించిన స్థలము. ఆ రాజ్యాన్ని కురు మహారాజు పరిపాలించడం వలన ఆయన పేరు మీదుగా కురుక్షేత్రం అని పిలువబడింది. కురు మహారాజు ప్రజల్ని ధర్మబద్ధంగా పరిపాలించేవాడట. అంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఇరుగు పొరుగు రాజ్యాల నుంచి ఏ విధమైన ఆపద రాకుండా చూసుకుంటూ, వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ధర్మబద్ధంగా పరిపాలన చేశాడట. అందుకే ఆ కురుక్షేత్రానికి ధర్మక్షేత్రం అనే పేరు వచ్చింది. మనం కూడా మన జీవితంలో ఏ విధంగా ధర్మ మార్గాన్ని అవలంబించాలో కృష్ణ పరమాత్మ భగవద్గీత ద్వారా అందించారు. అసలు కురుక్షేత్రం ఎక్కడ ఉంది? కురుక్షేత్రం అంబాలకు దక్షిణముగా, ఢిల్లీ నగరానికి ఉత్తర దిశగా ఉన్నది. దీని పొడవు వెడల్పులు 40 మైళ్ళ వరకు విస్తరించి ఉన్నాయట. చరిత్రలో మనకి మంచివారు, చెడ్డవారు ఇరువురు ఉన్నారు. అదేవిధంగా మనం మంచివారిని తలుచుకున్నప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఆహా, మనం కూడా ఎలా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా మనసుకి. ఏదో ఒక నిమిషంలో అనిపిస్తుంది. కానీ చెడ్డవారు చేసే పనులు చూసినప్పుడు, లేదంటే ఏదైనా సినిమాలో చెడ్డ వ్యక్తిత్వం గల క్యారెక్టర్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? తిట్టుకుంటాం కదా, మనం అప్పటికప్పుడే తిట్టుకుంటాము. అదేవిధంగా మనం చేసే పని చెడుదైనప్పుడు మనల్ని కూడా ఎదుటి వాళ్ళు అలాగే తిట్టుకుంటారు. కాబట్టి మనం నడిచే విధానం మంచిగా ఉంటే ఎదుటివారు ప్రేమిస్తారు మనల్ని. మనం చేసే పని ధర్మబద్ధంగా ఉన్నట్లయితే ఎటువంటి ఆటంకం ఎదురైనప్పటికీ వెనుకడుగు వేయకూడదు. అదేవిధంగా కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పారు మనకి. కురుక్షేత్ర యుద్ధం జరిగే ముందు అర్జునుడు తన బంధుమిత్రులందరినీ చూసి, ఈ యుద్ధం జరగడం వల్ల కొంతమందికి ప్రాణ నష్టం కలగవచ్చు, మరి కొంతమందికి ఏ విధమైన హాని కలిగినా అది మా వల్లే కదా. మా రాజ్యం పొందడానికి మేము ఇలా యుద్ధం చేయడం వల్ల నేను మంచి పని చేస్తున్నానా, చెడ్డ పని చేస్తున్నానా అని బాధపడుతూ యుద్ధం చేయనని వెనుకంజ వేస్తే, కృష్ణ పరమాత్మ అర్జునునికి ఓదార్పునిచ్చి తన కర్తవ్యం ఏమిటో తెలియజేసి భగవద్గీత రూపంలో మన జీవితానికి ధర్మాన్ని అందించారు. కాబట్టి మనం చేసే పని ధర్మబద్ధమైనప్పుడు మనం వెనుకంజ వేయకూడదు. అర్జునుడికి కూడా గీతోపదేశం చేసి యుద్ధం చేయడానికి సంసిద్ధం చేశారు. కాబట్టి మనం చేసే పని కూడా ధర్మబద్ధంగా ఉన్నట్లయితే ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నడవాలి. నేను కూడా ఈ భగవద్గీత అర్థాన్ని తెలుసుకోవడానికి సంకల్పించడం కూడా ఇదే కారణం అండి. ఎందుకంటే శ్లోకాలను అయితే చదువుతున్నాం కానీ అసలు భగవంతుడు మనకి ఏం తెలియచేశాడనేది పూర్తిగా అయితే తెలియదు నాకు కూడా. అందుకే నేను నేర్చుకోవడంతో పాటు ఇంకో నలుగురికి కూడా చెప్పాలి అనేది సంకల్పించుకున్నాను. కాబట్టి నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నేను అనుభవం ఉన్నదాన్ని కాదు, కాకపోతే ఇప్పుడిప్పుడే
నేర్చుకుంటున్నాను. నాకు వచ్చిన ఆలోచనని ఇంకో నలుగురికి చెప్పాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.